21వ అధ్యాయము 21వ అధ్యాయము అందరు తీశారమ్మా. సంఖ్యాకాండం 21 అధ్యాయం 8-9 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. చదవము. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుడి వాక్య భాగమున మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము గుడక ఈ దినమున శ్రద్ధగా దేవుని మాటలను వినుట కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించటానికి సిద్ధపడండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జీవాధిపతి అయినటువంటి దేవుడు మన జీవితాలను వెలుగుమయముగా మార్చి నిశ్చలమైన పరలోకము కొరకు మనల్ని నిలబెట్టి రాబోతున్న ఉగ్రత నుంచి మనల్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా మార్చాలన్నది దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ జరిగిన సంఘటన చాలా విలువైన సంఘటన. బైబిల్ గ్రంథములు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో ఇదొక సంఘటన. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధగా మీరు ఆలకించినప్పుడు, కొన్ని విషయాలు జాగ్రత్తగా వినినప్పుడు దేవుడు పరలోకం కొరకు మనములను నిలబెట్టడానికి ప్రయాసపడుతున్నటువంటి ఒక తపన ఇక్కడ కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి దేవుడు నడిపించాలని సిద్ధపడి ఉన్నాడు. అయితే వారు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి రావటానికి అక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు తెలియచేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, వారు ఎర్ర సముద్ర మార్గముగా ప్రవేశించి, అంటే ఎర్ర సముద్రంలో నుంచి ప్రవేశించి ఆ ఎర్ర సముద్రంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రదేశం అంతటికీ తిరిగిన తర్వాత అక్కడ రాయబడినట్టుగా చూద్దాం. బాగానండమ్మా. 21 అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదవండి. వారు ఏదేము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇక్కడ వారు వెళ్ళేటువంటి మార్గము వేరొకటి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎదోమీయులు వారిని పోనీయలేదు కనుక, అక్కడ కనాని వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కొంతమంది వాళ్ళని పోనీయలేదు కనుక వారు ఈ మార్గం నుంచి కాకుండా ఏదోము మార్గంలో కూడా ప్రవేశిస్తున్నారు. అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఇవన్నీ మీకు తెలియకపోయినప్పటికీ అర్థం అవటానికి చెప్తున్నాను. చక్కటి మార్గంలో పోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు రానియలేదు కాబట్టి చుట్టూ తిరిగి పొమ్మని చెప్పారు వాళ్ళు. అంటే ఇక్కడ చక్కగా పోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు రానియలే. ఎందుకు రానియలేదంటే వచ్చేవాళ్ళు కొద్దిగా మంది కాదు, ఇంచుమించు ఎంతమంది ఉంటారు? 6 లక్షల కాల్బలం. ఈ 6 లక్షల కాలబలం
ఆ ప్రాంతంలో నుంచి, ఆ పట్టణంలో నుంచి నడిచిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క ఎద్దులకు, వాళ్ళ యొక్క గార్ధోమములకు, వాళ్ళ యొక్క గేదెలకు, వాళ్ళకును అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఊరిలో పడి వాళ్ళకున్న సమస్తాన్ని తినేసి, వాళ్ళకున్నటువంటి సమస్తమును దోచుకొని పోతారన్న ఒక భయముతో మీరు మా ప్రాంతంలోనికి రావద్దని వాళ్ళని అక్కడే ఆపేశారు. ఈళ్ళని అక్కడే ఆపివేయగా వాళ్ళు చుట్టూ తిరిగి ఆ ప్రాంతంలో ఎర్ర సముద్రం మార్గముగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎర్ర సముద్రం దాటిపోయి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అరణ్యంలో నడిచిపోతున్నారు మనోరు. ఏం చేస్తున్నారు కానీ నడిచి, అప్పుడు వాళ్ళు నడిచిపోతున్నప్పుడు మార్గ ఆయాసము చేత జనముల యొక్క ప్రాణములు ఏమయ్యాయి? సొమ్మసిల్లిపోయాయి. సొమ్మసిల్లిపోవటం అంటే నీరసించిపోయారు, అలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దాహం వేస్తుంది. బాగానండి, దాహం వేస్తుంది. దాహం వేస్తున్నప్పుడు వారందరూ కూడా మోసే దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు అక్కడ చూడండి, 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడి, ఎవరికి విరోధమైపోయారు ఇప్పుడు ప్రజలు? దేవునికి మోసేకు విరోధముగా మాట్లాడారు. విరోధముగా మాట్లాడటానికి గల కారణం ఏంటి? ఇక్కడ అలిసిపోయారు, దాహం వేసింది. దాహం వేయటం వల్ల, ఈ అలిసిపోవటం వల్ల మనుషులకి ఏమవుతుందో తెలుసా? కోపం. మీరు కూడా పని బాటల్లో ఇసుకుపోయినప్పుడు ప్రతి వాళ్ళ మీద కోపపడతారు. ఇంట్లో ఎవరు కనపడితే వాళ్ళ మీద చిరాకు పడుతుంటారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేదరించుకుంటారు. ఎవరంటే వాళ్ళను అసహించుకుంటారు. మీ కళ్ళకు కనపడిన ప్రతి దాన్ని ఇసిరిసిరి నూగుతుంటారు. దేనికంటే ఇదంతా ఎవరు చేస్తారు అని. ఇదంతా ఎవరు చేస్తారు, మాకెందుకు ఈ తిప్పలు, మాకెందుకు ఈ తలకాయ నొప్పి, మాకెందుకు ఇది అన్నట్టుగా కసిరిచ్చుకుంటూ ఉన్నటువంటి మనుషులైన వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి మీదే ఎదురు తిరిగారు. ఎవరి మీదమ్మా? దేవుని మీద ఎదురు తిరిగారు. అసలు దేవుని మీద ఎదురు తిరగొచ్చా? చెప్పండి, దేవుని మీద ఎదురు తిరగొచ్చా? దేవునికి విరోధమైపోయారు. ఎందుకు దేవుని మీద ఎదురు తిరిగారంటే, మీరందరూ బాగా అర్థం చేసుకుంటే ఆలోచిస్తే వాళ్ళ ప్రాణములు సొమ్మసిల్లిపోయాయి. వాళ్ళ ప్రాణాలు ఏమయ్యాయి? సొమ్మసిల్లిపోయాయి. ప్రజలు ఏమయ్యారు? అలసిపోయారు. అలసిపోవడం అంటే తెలుసు కదా, సొమ్మసిల్లిపోయారు, అలసిపోయారు. అలసిపోయిన వీళ్ళకు ఏమి తగ్గిపోయింది? ఓపిక. జనాలకు ఓపిక ఉండదు. ఇక్కడున్న మీలో చాలా మంది ఉన్నారు కదా, మీలో 100కు 90 మందికి ఓపిక ఉండదు. ఎందుకు ఓపిక ఉండదంటే, ఓపిక ఉన్నవాడు గొప్పవాడు బైబిల్ ప్రకారం. ఓపిక లేనివాడు నశించిపోతాడు మధ్యలోనే. ఎలాంటి వాడైనా ఓర్చుకోవాలి. ప్రతిదానికి సహనం కావాలి మనిషికి, సహించాలి మనిషికి. ఇక్కడ వీళ్లకు దాహం వేసిందని దేవుడికి తెలియదా? చెప్పండి, దేవుడికి తెలియదా? వీళ్లకు ప్రయాణముతో అలిసిపోయారని దేవుడికి తెలియదా? మార్గ మధ్యములో సొమ్మసిల్లిపోయారని దేవుడికి తెలియదా? ఇప్పుడు వీళ్ళు దేవుడు ఇంతకు ముందుగానే వాళ్ళ ఎర్ర సముద్రం ప్రదేశంలోనికి వచ్చినప్పుడు, అంతకుముందు 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, అక్కడ కూడా వాళ్ళకి దాహం వేసింది. దాహం వేసిన వెంటనే మోసే దగ్గర పోయి అడిగారు. మోసే దేవునికి ప్రార్థన చేయగా, దేవుడు మోసేకు ఈ బండతో మాట్లాడు, బండ మీకు నీళ్ళు ఇస్తానన్నది. ఆ బండ దగ్గర పోయి 2 దెబ్బలు కొట్టారు. బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. తాగి సమృద్ధి పడ్డారు. ఇప్పుడు మళ్ళా కావాల్సి వచ్చింది. అందుకని ఏమన్నారు? మనుషులలో, బాగానండి, మనుషులలో ఓపిక చచ్చిపోతుంది. మనుషులలో ఏమి చచ్చిపోతుంది? ఓపిక. ఓపిక చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఏం చేస్తారమ్మా? ఎవరి మీద కోపపడతారు? ఎవరి మీద కోపపడతారు? నిజంగా చెప్తున్నాను, 26 గ్రంథాల బైబిల్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకు ఓపిక ఉంటుంది ఎక్కువ. మరి మాకు లేదంటే మీరు నమ్మలేదని అర్థం. ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎంత ఓపిక ఉంటుందంటే, యేసు ప్రభువుకున్నంత ఓపిక ఉండాలి క్రైస్తవునికి. ఓపిక లేకపోతే ఏమవుద్దంటే, జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తింటావు. అవసరమైతే నీ జీవితాన్నే పోగొట్టుకుంటావు ఓపిక లేకపోతే.
వీళ్ళు మోసే దగ్గరికి వచ్చి, మోసే మాకు నీళ్లు లేవు అని అడిగేది ఒక పద్ధతి, అవసరానికి అడిగేది ఒక పద్ధతి, సనిగేది మరొక పద్ధతి. శనిగారా మీరు ఎప్పుడన్నా? శనిగారు ఎప్పుడన్నా? అసలు సనగలేదు కదా. ఇంట్లో మీరు పనులు చేసుకుంటున్నప్పుడు గిన్నెలు ఎత్తేయటము, పళ్ళాలు ఎత్తేయటము, కదక్క, మంచాలు ఎత్తేయటము, సనగటం ఇది. ఎందుకు సనిగేదంటే జనములు ఎవరి మీద సనుగుతున్నంటే ఎవరిని నిందించాలో అర్థం కాక వాళ్ళను వాళ్ళే తిట్టుకుంటారు. అర్థమవుతుందా? ఎవరిని నిందించాలో అర్థం కాక వాళ్ళను వాళ్ళే తిట్టుకుంటారు. వాళ్ళను వాళ్ళు ఎందుకు తిట్టుకోవాలి? చెప్పాలి, ఎందుకు తిట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు? ఇంకా నిజంగా చెప్పాలంటే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావంటే నిన్ను సృష్టించిన దేవుణ్ణి తిట్టినట్టే. ఎవరిని తిట్టిన అర్థం కాక, ఏం బతుకులే నా బతుకు, ఏమి జన్మలే నా జన్మ, నన్ను పట్టించుకునే ఒక దిక్కు లేరు, అసలు ఎందుకు నన్ను పుట్టించాడని దేవుణ్ణి తిట్టినట్టే. మరి మనం ఎందుకు తిట్టుకోకూడదంటే, నీ జీవితంలో నిన్ను ఏం చేస్తున్నాడంటే, బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏమంటున్నారు ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు ఏమవుతుందంట? పరీక్ష. విశ్వాసానికి ఏమవుతుంది ఇక్కడ? పరీక్ష. అంటే ఇక్కడ ఎందుకు దేవుడు పరీక్షిస్తాడంటే, నువ్వు నిలబడతావా లేదా. పనులు నువ్వే కాదు, ప్రపంచంలో ప్రతి వాళ్ళు చేస్తారు, కానీ నీ పనులకు నువ్వే ఇసుకించుకుంటున్నావు. ఎందుకు ఇలా చేదరించుకుంటారంటే, నిజంగా చెప్తున్నాను, కోపం ఇది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే చూడండి, వీళ్ళ కోపము వీళ్ళు సనిగిన పద్ధతికి దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మెందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఇక్కడ ఏమి లేదంటున్నారమ్మా? ఆహారం లేదు, నీళ్లు లేవు, సారము లేని, అంటే ఆహారం లేదన్నారంటే అక్కడ అన్నం ఉందా లేదా? ఉన్నది. మరి ఎందుకు లేదన్నారు వీళ్ళు? ఇంకా కావలసిన ఆహారం లేదు. ఇంకా ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఆ మన్నా ఉన్నది, ఉదయం కురుస్తుంది, ప్రతిరోజు ఉదయం కురుస్తుంది, 3 పూటలు తింటున్నారు. మరలా మరుసటి రోజు ఉదయం కురుస్తుంది, 3 పూటలు తింటున్నారు. మరి ఇక్కడ లేదు అని ఎందుకు అన్నారు? ఇక్కడ బాగా ఆలోచించండి. ఇక్కడ బాగా గమనించి ఆలోచన. వాళ్ళకి నచ్చినది లేదంటే అక్కడ చెప్తుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది, వాళ్ళ కొరకు పిట్టలను పంపించాడు, పూరేలును పంపించాడు, ఇన్ని పంపించాడు. వాళ్ళకి నచ్చినవి లేవని కాదు. ఇక్కడ మనిషి జీవితం ఏంటంటే, వాళ్ళు ఊహించినది వాళ్ళకు అందలేదు అన్నట్టుగా వాళ్ళు ఊహిస్తున్నారు. వాళ్ళకి అన్ని దేవుడిచ్చాడు, సమృద్ధికి ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు ఉంటది నీకు, వాకిలి ఉంటది నీకు, ఆస్తి ఉంటది నీకు, సంపద ఉంటది నీకు, కావాల్సినటువంటి అన్నీ నీకుంటాయి. కానీ నువ్వు ఇంట్లో నువ్వు ఎప్పుడు సనుగుతూనే ఉంటావు. దేనికి? అంతేనా? తృప్తి లేని జీవితమా?
బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడున్న మన అందరికీ చెప్తున్నాను, అన్నీ ఉంటాయి నీకు. నీకు ఇది కదువు అయింది లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, సమృద్ధిగా నీకు అన్ని ఉన్నాయి. అన్ని అయినా నీ ఇంట్లో నువ్వు సనుగుతూనే ఉంటావు. దేనికి? ఇశ్రాయేలీయులకు అన్ని ఉన్నాయి, మళ్ళా సనుగుతున్నారు దేనికి? ఇశ్రాయేలీయులు ప్రతిసారి ఏ మాట వాడేవాళ్ళు తెలుసా మీకు? ఏ మాట వాడతారు? ఏందమ్మా? ఐగుప్తియే మేలు, ఐగుప్తియే మేలు. అప్పుడప్పుడు మనం కూడా ఇళ్లలో ఏం వాడతామంటే, ఇంతకంటే చెట్టు కింద అడుక్కొని తింటే మంచిది ఇంట్లో ఉండటం కంటే. అంటే నువ్వు ఇంట్లో ఉండటం కంటే మాకు ఆడనే బాగుంటది, అక్కడ తగలబడితే బాగుంటది, వాళ్ళు చూడ ఆడున్నారు, వీళ్ళు చూడన్నారు, ఈ ఇంట్లో నాకే ఏంది కష్టమని నువ్వు ఎందుకు సనుగుతున్నావంటే, నీకు ఆ ఇల్లు నచ్చలా. అది మొదటి పాయింట్. నీకు ఎంత పెట్టినా నచ్చదు అది. నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా నచ్చదు, నీకు ఎంత సంపద ఇచ్చినా నచ్చదు, నీకు ఎంత ఇచ్చినా అది నచ్చదు. ఎందుకు నచ్చదంటే నీ మనసు వేరే దాన్ని కోరుకుంటున్నది. ఐగుప్తు ఎలా ఉన్నదంటమ్మా? ఐగుప్తులు ఎలా ఉన్నారో వాళ్ళు తెలుసా మీ అందరికి? బైబిల్ ప్రకారం ఎలా ఉన్నారు? ఎట్టి చాకిరి చేయిస్తూ మూలుగుతూ ఆ బాధ పడలేక, మీకు ఒక శనివారం విజ్ఞాపనలో చెప్పాను, ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు ఒకరితో ఒకరు చూపించుకుంటున్నప్పుడు ఈ బాధ తట్టుకోలేక ఆ చేతులకు గాయాలైనప్పుడు అన్నం తినటానికి చేతగా కట్నే పడుకుంటున్న బాధ. ఈరోజు సుఖంగా పని చేయటం లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు, అన్నం వండుకునే పని లేదు, ఏం పని లేదు కదా. ఏ పని లేకుంటే ఎందుకు ఇసుకుంటున్నారంటే ఏదో కావాలి జనాలకు. ఈరోజు మనకు కూడా ఏది కావాలంటే పక్కన వాళ్ళతో పోల్చుకొని మన కుటుంబాలలో మనం చిచ్చులు పెట్టుకుంటున్నాం. పక్కన వాళ్ళతో పోల్చుకుంటున్నాం. దేవుడు నీకు ఇచ్చింది నీది, వాళ్ళకిచ్చింది వాళ్ళది, ఎవరికిచ్చింది వాళ్ళది. ఐగుప్తు మేలంటే ఐగుప్తులో ఉండొచ్చుగా, ఎవరు రమ్మన్నారు వీళ్ళని బయటికి? మా అమ్మోళ్ళ ఇంటికానే బాగున్నాను అన్నప్పుడు ఆడనే ఉండొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోమని వెళ్ళను అంతే కదా, పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు. అంటే నీకు ఏమి లేదంటే ఓపికతో సహించేటువంటి తత్వం నీ దగ్గర లేదు. ఓపిక లేకపోతే ఏమన్నా నష్టం అవుద్దా? ఏమవుద్ది చెప్పండి. బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. జాగ్రత్తగా చేద్దాం కొద్ది నిమిషాలు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. తీసారమ్మా? 8వ వచనం నుంచి నిదానంగా చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుట జనులు తన యొద్ద నుండి చెదరిపోవుట చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉండిటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినెను. బాగేనండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయులు సమూయేలు సౌలుతో ఒక మాట చెప్పాడు. సౌలు, నువ్వు గిల్గాలులో ఉన్నావు కదా, ఇక్కడే నువ్వు ఆలోచించి ఇదిగో నేను 7 దినముల తర్వాత నేను వస్తాను. బాగానండి, నేను వచ్చిన తర్వాత దేవునికి దహన బలులు సమాధాన బలులు అర్పించిన తర్వాత
మీరు ఫిలిష్తీయులతో యుద్ధం చేయొచ్చు, అప్పుడు మీకు విజయం చేకూరుతుందని చెప్పాడు. అయితే ఇక్కడ 7 రోజులు చూశాడమ్మ సౌలు. ఎన్ని రోజులు? 7 రోజులు చూశాడు. 7 రోజులు చూసిన సమూయేలు ఇంకా రాలేదు. 7 దినాలు చూసిన సమూయేలు ఇంకా రాలేదు. సమూయేలు రాలేదని జనములందరూ సౌలు దగ్గరకు నుంచి కొద్దిగా అలజడి రేపుతున్నారు. కొద్దిగా చెల్లాచెదరు అయిపోతున్నారు. ఇప్పుడు వెంటనే సౌలుకి ఏమనిపించిందంటే, ఇంకా కొన్ని రోజులు ఆగితే వీళ్ళు కూడా పోతారేమో. అర్థమవుతుందా? ఇంకా కొంచెం దోడి ఆగితే వీళ్ళు కూడా పోతారేమని తొందరపడి ఏమన్నాడు అక్కడ రాయబడి చూడండి. అక్కడ ఒక మాట చూడండి ఏమంటున్నాడు. అతడు దహన బలి అర్పించుడు ఏమన్నా దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి నేనే అర్పించాను. అర్పించాల్సింది ఎవరు? సమూయేలు. సమూయేలు వస్తానన్నాడా రానన్నాడా? వస్తానన్నదాకా ఎదురు చూడాలా లేదా? ఎదురు చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎందుకు చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు? ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? అక్కడ చాలా మాట రాయబడి చూడండి. అతడు దహన బలి చూడండి ఏం రాయబడింది. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించను. అతడు దహన బలిని చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి పోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుట ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి నా అంతట నేనే అంటే నీ అంతట నువ్వే చేస్తావా? నీ మీద నీకెందుకు అంతగా సాహసించడం అంటే? సాహసించడం అంటే తీర్మానం తీసుకున్నాను, ఏదైతే అది కానీ, ఏదైతే అది దేని పడితే చేస్తావా? నా అంతట నేనే సాహసించి దహన బలిని అర్పించుతా. నేను అర్పించడానికి నువ్వెవరివి? అర్పించాల్సింది ఎవరు? నేను కదా. నేను వస్తాను కదా. ఇంకొక గంట నా కోసం ఎదురు చూడొచ్చుగా, లేకపోతే ఒక రోజు నా కోసం ఎదురు చూడొచ్చుగా. 7 రోజులు చూసిన నువ్వు 1 గంట చూస్తే నేను వచ్చేవాడిని కదా. అంటే మనుషులకి ఓపిక చచ్చిపోతుంది. మనుషులకి సహనం ఏమైంది? చచ్చిపోయింది. నువ్వు అనుకున్నావు ఒక్క రోజు చూడొచ్చు కదా, నేను వచ్చేవాడిని కదా. అంటే నీకేమనిపించింది? తనకేమనిపించింది? జనులు నా యొద్ద నుండి చెదిరిపోతారేమో. చెదిరిపోతారా? దేవుడు చెప్పంది ఎవరైనా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడా? అంటే ఇప్పుడు నీకేమనిపించింది? తొందరపాటు వల్ల ఎవరో చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు. తొందరపాటు వల్ల ఏమొచ్చింది? ఎవరో చేయాల్సిన పని నువ్వు చేయాల్సి వచ్చింది. నువ్వు చేయటం వల్ల నీకేమన్నా ఉపయోగమా? నేనేమైనా మెచ్చుకున్నాడా? ఎంత పని చేసావు సమూయేలు, ఎంత పని చేసావు సౌలు. నువ్వు ఇంతటి పని అసలు ఎందుకు చేసావు? ఇంతటికి తెగించావంటే దేవుడు ఇక నిన్ను ఒప్పుకోడు. అసలు ఏం చేశాడంటే ఇక్కడ తెగించాడు అని రాయబడి. సహచర్చడం అంటే ఒక రకంగా చెప్పాలంటే తెగించాడు. దేనికి? దేనికి? తప్పుడు పని చేయటానికి తెగించాడమ్మా. ఓపికతో ఉండొచ్చుగా, ఓర్చుకోవచ్చు. తొందరపాటు ఎందుకు? నీ టైం వచ్చినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు ఏది కావాలి అది. నీ సమయం వచ్చినప్పుడు నీకు అందిస్తాడుగా. నువ్వెందుకు తొందరపడతావు? అప్పుడప్పుడు ఇది తొందరపడొచ్చా? తొందరపాటు వల్ల ఏమొచ్చింది సౌలుకి? ఇక్కడ ఏమొచ్చిందమ్మా చూడండి, అక్కడ రాయబడింది చూడండి. తొందరపాటు వల్ల సౌలుకి ఏమొచ్చిందో చూడండి అక్కడ. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అంటే ఇతనిని నీవు తొందరపాటు వల్ల ఏదైనా తొందర పని చేస్తావా?
నీ పని వేరే వాళ్ళు తీసుకుంటారు. తొందరపాటు అవసరం లేదు, ఓపిక కావాలి. నువ్వు తొందరపాటు వాళ్ళు నేను చేస్తానంటే నువ్వు చేస్తే ఇంక దేవుడు ఎందుకు? అర్థమైందక్క? నువ్వే చేస్తే దేవుడు ఎందుకు? ఇప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? యెహోవా ఏందంట, తనకు ఇష్టానుసారమైన మనుషుడు, తన చిత్తానుసారమైన మనుషుడిని కనుగొని ఉన్నాడు. ఈ మనుషుడు ఎక్కడున్నాడు? ఎక్కడో తన తండ్రి మందన కాచుకొనుచు అరణ్యంలో గొర్రె పిల్లలు మేపుకుంటున్నాడు. ఆయన తెలుసు కదా ఊరాయన దావీదు. అసలు దావీదు రాజు అవుతాడని ఎవరికైనా అవగాహన ఉందా? అంటే నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పోగొట్టుకుంటే పనికి మాలినోని తీసుకొచ్చి నీ స్థానంలో ఒక పెట్టిని తీసుకెళ్ళి అక్కడ నవ్వుతాడు. పనికొచ్చేవాడిని తీసుకొస్తే బాగుండు, పనికి మాలినోడు దేనికి ఉపయోగం లేని తీసుకొచ్చి నీ స్థానంలో కూర్చోబెడతాడు. ఈరోజు జాగ్రత్తని ఇష్టం. నీకెందుకు తొందర? తొందర ఉండొచ్చక్క. తొందర వల్ల ఏమొచ్చేస్తుంది? ఏమొచ్చింది తొందర వల్ల ఇశ్రాయేలీయులకి? ఇశ్రాయేలీయులకు తొందర వల్ల ఏమొచ్చింది? తొందర వల్ల ఏమొచ్చింది వాళ్ళకు? కోపము. అదే కదా వచ్చింది. ఈ కోపం వచ్చి ఏమంటున్నారు అక్కడ పోయి? ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకుంటారా? నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ నోటిని కంట్రోల్ చేసుకోకపోవడానికి గల కారణం ఏందంట? కారణం ఏంది? లెక్కలేనితనం. అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్తుంటాను, మా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకు? నాకేం మీకు మీద కోపం కాదు, కానీ అలాగ నువ్వు అనటానికి కారణం ఏంటంటే నీలో ఎదుటి వాళ్ళని నిర్లక్ష్యం చేసే స్వభావం ఉంది. సౌలు సమూయేలుని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు కదా. ఆయనేనా నేనీయలేనా బలి? ఆయనేనా బలి ఇచ్చేది? నేనీయలేనా? ఎంత బాగా అర్థం చేసుకోండి. సమూయేలును సౌలు నిర్లక్ష్యం చేయొచ్చా? ఇక్కడ నువ్వు ఏ పని చేస్తున్నా నిన్ను పక్కన వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు వాళ్ళు ప్రార్థన చేస్తున్నా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. చేతనైతే వాళ్ళతో సహకరించు, లేకపోతే వెళ్ళిపో. కానీ నిర్లక్ష్యం చేసావా దేవుడు నీ స్థానంలో వేరే వాళ్ళని తెచ్చి కూర్చోబెడతాడు. నీ ఇష్టం, జాగ్రత్త. వాళ్ళు పాట పాడుతుంటే నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే హేళన, నవ్వటము, అవలవలక మాట్లాడటము, లెక్కలేనితనంగా మాట్లాడటము, ఎటకారం చెయ్యటము నిర్లక్ష్యం అంటే. అప్పుడప్పుడు మనం కూడా పాట పాడుతుంటారు, లోపల లోపల కుమిలి కుమిలి నవ్వుతుంటా. ఏమి? వాళ్ళు పాట పాడుతుంటే అంత నవ్వు ఎందుకు వస్తుంది నీకు? వాళ్ళు పాట పాడుతుంటే అంత ఎటకారం ఎందుకు నీకు? సమూయేలు రావటం ఆలస్యమైంది, అంతే కదమ్మా. ఆలస్యమైనంత మాత్రం నువ్వు తొందరపడి ఎందుకు మాట్లాడాలి? అవసరమా? దహన బలులు, సమాధాన బలులు నా దగ్గర తీసుకురండి, నేను చేస్తానన్నాడు. పిల్లలు ఒక్కలైనా వద్దన్నారా? ఎందుకని లేదు? రాజు సౌలు రాజమ్మ, మరి ఎందుకు వద్దని లేదు? వీళ్ళందరికీ తొందర ఎక్కువ. రే ఆగండి, ఒక గంట ఆగితే సమయంలో వస్తాలే, సమయంలో ఆ బలి అర్పిస్తాలే అని ఒక్కలైనా చెప్పొచ్చుగా. చెప్పరు. అందరూ ఒక తాటి మీద నిలబడతారు. చెడు వైపు, మంచి వైపు వచ్చినప్పుడు కొందరిట్టు కొందరట్టు నిలబడేది. చెడు పని చేయటానికి అందరూ ఒకటి అవుతారు, తెలుసా? ఇక్కడ ఇశ్రాయేలీయులకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఎవరి మీదకి పోయారు? ఇప్పుడు ఎవరి మీదకి పోయాడు? దేవుని మీదకి పోయారు. దేవుడి మీద ఏమంటున్నారు? ఏమంటున్నారు దేవుణ్ణి? చూడండి అక్కడ మాట్లాడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం రండి. చూడండి అక్కడ ఏం రాయబడింది? ఈ అరణ్యములో చచ్చుడుకు ఐగుప్తులో నుండి నీవు మమ్మెందుకు రప్పించితివి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేదు, సవీచారము లేని అన్నం మాకు అసహ్యమైనదని రే. అందుకు యెహోవా, ఎవరికి అసహ్యమయ్యారు ఇక్కడ? సవీసారం లేని ఈ అన్నము. సవీసారం లేని అన్నం అంటే ఏంటిది? అది మన్నా. మీ అందరూ తెలుసు కదా, జాగ్రత్తగా నడ. కొద్ది నిమిషాలు 12:30 1:00కు నిద్ర అవుతున్నట్టు మీరు గ్రేట్ నా దృష్టిలో. ఇంతలా ఉమ్మదం దేవతట నిద్రపోతారంటే అంత గ్రేట్. అంటే అంతగా లాలిపాట పాడుతుంది దెయ్యం మనకు. బాగుండండి. సవీసారం లేని అన్నం అన్నారు. ఎవరు అన్నం ఇచ్చింది?
దేవుడు అంటే దేవుడు పెట్టింది సవిసారం లేదా? ఉందక్క. దేవుడు ఇచ్చింది రుచిగా ఉండాలి కదా. అంటే దేవుడు పెట్టింది రుచి లేదంటే అర్థమైంది. వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడప్పుడు మీరు కూడా ఏదన్నా పాటలు పాడుతుంటారు. ఈ పాటల్లో మీకు ఊపు ఉండదు. ఈ పాటల్లో మీకు దమ్ము అంటే సారం ఉండదు. ఏందిలే ఎప్పుడు ఈ పాటలేనా? మరి ఏ పాటలు పాడాలి? జీడిపప్పు, మాడిపప్పుల పాటలు పాడాలా? మీరేమని తెలుసా? యెహోవా నీ నామం ఎంతో బలమైనది అంటే దాంట్లో రుచి అతకితే దొరుకుద్ది అంతే కదా. మీరు అప్పుడప్పుడు పాలు చేమి రాస్తున్నప్పుడు ఏమవుద్దక్క? మజ్జిగ పెరుగు అవుద్ది కదా. పెరుగులో ఏముంటది? మనందరికీ తెలియకుండా ఏముంటదంటే వెన్న ఉంటది. కానీ ఎన్నను బయటికి తీయాలంటే ఏం కావాలి? అలాగే దేవుని పాటల్లో మాధుర్యం బయటికి రావాలంటే అది ఆలోచించాలి. కాలు ఎత్తి చిందేయటానికి, చేతులు ఎత్తి ఆడించటానికి కాదు పాట పాడేది. మనస్సుతో ఆలోచించాలి పాటను. నిజంగా అప్పుడప్పుడు కొంతమంది పాటలు పాడుతుంటే చాలా మంది అంటారు, వీళ్ళు రాకుండా మైక్ ఎందుకు తీసుకుంటారంట. నేను ఇక్కడ కూర్చొని అనుకుంటాను, వీళ్ళు పాట కోసం ఎంత తపన చెందుతున్నారు ప్రభు, వాళ్ళకి పాట ఇవ్వయ్యా తొందరగా. అక్షరాలు రాకపోయినా వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి అంటే వాళ్ళ మనసులో దేవుడిని ఉంచుకొని పాట పాడుతుంటారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎటకారంగా పాడుతుంటారు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఏంది ఒక పాట, ఏదైనా పాట ఉందనుకోండి, ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఇలాంటి పాట ఉంది. ప్రభువా జరిగేది నీ చిత్తం. ఇది పాట పద్ధతి. ఈడేం చెప్తాడు, వీడికి వచ్చు కదా. పెద్దలు అన్నట్టు జుట్టున్న మేకొప్పైన ప్రభువా జరిగేది అంటే ఇది ఎటకారంగా పాడుతున్నాడు. ఎటకారం పాడొచ్చా పాట? పాటని ఎటకారం చేస్తున్నావు అంటే దేవుడిని ఎటకారం చేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు కాదు, మనస్సుతో పాట పాడాలి, మనస్సుతో దేవుణ్ణి స్తుతించాలి. అర్థమవుతుందా? రోజు ఉండేది ఆ ఇంట్లోనేగా. కొత్త రోజుకు ఒక ఇల్లు కట్టించుకుంటున్నారు అక్కడ ఎవరన్నా ఉన్నారు? ఎవరన్నా మీరు ఎవరన్నా ఉన్నారు రోజుకు ఒక ఇల్లు? రోజు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏ రోజు నీ ఇల్లు నీకు ఇసుకొచ్చిందా? ప్రతిరోజు పోయి అబ్బా ఈరోజు భలే ఉంది నా ఇల్లు అంటే ఆ ఇల్లే కదా. ఆ గుళ్ళు, ఆ కరెంట్ లైట్లు, ఈ ఇంకేమన్నా ఉన్నాయి అక్క? మరి ఎందుకు బాగుందంటే ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నావు. అదే ఇంటి కొత్త ఇల్లు ఏం లేదు నీ దగ్గర. కొత్తది ఏమైనా ఉందా? రోజు ఒక ఇల్లు కట్టియాలంటే ఎంత పట్టుద్ది చెప్పు? అదే కదా. కాదు ఒక రోజు కాదుగా ఇల్లు కట్టడు. రోజు ఒక ఇల్లు కడతారంటే గుడారాలు వేసుకుంటారు, కట్టుకుంటారు. నీకు ఆ ఇల్లు ఎప్పుడైనా ఇసుగు పుట్టిందా? మరి ఏం చేస్తున్నావు? ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నావు. అదే నువ్వు పాడే పాటలో మాధుర్యం ఎతకరాలంటే దాంట్లో ఉన్న పరమార్థాన్ని బయటికి తీసుకురావాలి. వీళ్ళకి సవిచారం లేని, రుచి లేని, పచ్చి లేని అన్నం అంటున్నారు కానీ దేవుడు మా కోసం పరలోకంలో దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడే అని వాళ్ళకి తెలియాల. దాని నిలువ తెలిస్తే దానికి అర్థమవుతుంది. దాని నిలువ తెలియనివాడికి ఏం తెలుసు? దాని నిలువ తెలియదు. వెన్న పాలల్లో నుంచి వెన్నపూస బయటికి రావాలంటే దానికి కొద్దిగా ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ జరగటానికి కొంత టైం పట్టుద్ది. దేవుని పాటలో ఉన్న మాధుర్యం అర్థం చేసుకోవాలంటే నువ్వు కొంత సమయం దానికి ఇవ్వాలి. దేవుని మాటలో ఉన్న మాధుర్యం అర్థం చేసుకోవాలంటే నువ్వు కొంత సమయం మనస్సు దేవుని మాట మీద పెట్టాలి. వాక్యం చెప్పేటప్పుడు నీ మనసంతా వాక్యం మీద ఉంచాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత మాధుర్యం ఉంది ఆ దేవుళ్ళని. అందుకని వీళ్ళు ఏమన్నారు తెలుసా? సవిచారము లేని ఈ ఆహారం మాకేమైంది? అసహ్యమైంది. దేవుడిచ్చింది అసహ్యమైందంటే ఎవడు అసహ్యమైనట్టు? ఆమేన్. దేవుడిచ్చింది అసహ్యమైందంటే దేవుడు అసహ్యమైనట్టేగా. ఇప్పుడు దేవుడు అసహ్యమైతే ఇంకా దేవుడిని అవసరం వీళ్ళకు. అందుకేమన్నారు చూడండి, వాళ్ళు అన్నది చెప్పాలి. వాళ్ళు ఏమన్నారు చూడండి. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఈ అరణ్యములో చచ్చుటకు. ఏ అరణ్యములో చచ్చుటకు? వీళ్ళని తీసుకొచ్చారు చూడు మధ్యలో. ఇప్పుడు ఏడండి వీళ్ళు? ఇప్పుడు ఉన్నది ఎక్కడ? అరణ్యములో. ఈ అరణ్యములో చచ్చుటకు ఆ ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చావా? చెప్పేటప్పుడు ఏడని ఎక్కడే తీసుకుపోతానని చెప్పాడా మేలకు? కానాన్లోకి తీసుకుపోతాను. మరి అరణ్యంలో చంపుతుడా? తీసుకుపోతానన్నాడు
మీరు అప్పుడప్పుడు పాట పాడతాడు. ఏ ఆయన ఎలా అంటాడంట, వస్తానన్న యేసురాజు తెస్తానన్న బహుమానం అని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడా, నెరవేర్చడా? నెరవేరుస్తాడు. మరి నెరవేరుస్తున్న ఆయన బాగానండి, నెరవేరుస్తున్న ఆయన వీళ్ళని ఎందుకు నెరవేర్చలేదని వీళ్ళు అనుకుంటున్నారు? వీళ్ళకి ఇప్పుడు వంక పెట్టడానికి ఊరు దొరికిండ్రు. మోసేని ఏమన్నా అనరా? దేవుడిచ్చింది వంక పెడుతున్నారు. ఇప్పుడు వంక ఊరి మీద పెట్టాలి, దేవుడి మీద పెట్టాలి. దేవుడినే కదా అనాల్సింది, మనుషులు నన్ను ఒప్పుకోరుగా. ఇప్పుడు మీరు ఒకవేళ మర్చిపోయి పాస్టర్ నన్ను ఏమన్నా అంటా కూడా నేను ఒప్పుకోను. తర్వాత విశ్వాసులు ఒక అక్కనన్నా కూడా అక్క ఒప్పు కాదు, అన్న ఒప్పు కాదు. నన్ను అంటూ కొట్లాడుకోతాడు. దేవుడిని అంటే రాడుగా కొట్లాడుకో. దేవుణ్ణి కదా అనాల్సింది. ఏం పాటలు పాడిండయ్యా, ఏం రాసిండయ్యా, ఏం వాక్యంలయ్యా, ఏం ప్రార్థన, దేవుణ్ణి అంటారు. అందుకు దేవుణ్ణి అంటున్నందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఈ సవిచారం లేని ఆహారం మీకు అసహ్యమైందంటే నేనే మీకు అసహ్యమైపోయాను. నేనే మీకు అసహ్యమైపోయాను. ఇప్పుడు దేవుడు మనుషులకు అసహ్యం అవుతాడా? అవుతాడక్క? అవుతాడు. అయ్యాడు గెలకు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపించను. ఆమేన్. ఏం పంపించాడు వాళ్ళలోనికి? తాపకరములైన సర్పములు. సర్పములు అంటే పాములను పంపించాడు. ఇప్పుడు ఈ పాములు ఏం చేస్తానంటే వాళ్ళను కాటేస్తున్నాయి. పాములు కాటేస్తున్నాయి. పాములను పంపించింది ఎవరు? దేవుడు పాములను పంపించచ్చా? ఎప్పుడన్నా చదివారు మీరు? ఎప్పుడన్నా ఆలోచిస్తారా? దేవుడు పంపిస్తాడా పాములు? ఇక్కడ పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుణ్ణి తిడితే ఊరకుంటాడా? దేవుణ్ణి తిడితే ఊరకుంటాడు. అప్పుడప్పుడు ఏమంటారంటే, ఈ రోగాలు ఎందుకు వచ్చినట్టు దేవుడే పంపించిండేమో. నువ్వు చూసినవా? దేవుడు రోగాలు పంపిస్తాడా? పంపిస్తాడా? మంచోడు కదా, చెడ్డోడు దేవుడు చెడ్డోడు కాదు కదా, మంచోడు కదా, చెడు పంపిస్తాడంటే ఇప్పుడు వీళ్ళల్లోనికి సర్పాలను పంపించినా పంపేయలేదా? ఐగుప్తు దేశం మీదకి తెగులను పంపించినా పంపేయలేదా? ఈరోజు మన మీదకి పంపిస్తాడా, పంపేయడా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి పంపించాలి తప్పదు. ఆ తెగుళ్ళే కరువులు, కష్టాలు, ఇబ్బందులు, రోగములు, వ్యాధులు, బాధలు ఈ దేవుడు పంపించినవి. దేవుని పర్మిషన్ లేకుండా ఏది నీ దగ్గరికి నా దగ్గరికి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి అందరం. మరి అప్పుడప్పుడు చాలా మంది అంటారు, జీవితాంతం నీకు ఆ రోగం ఏంటంటే, నేనేం చెప్తానంటే జీవితాంతం రోగం కాదు, కానీ ఆ రోగానికి సంబంధించినటువంటి పాపం ఏదో నీలో ఉంది. అది పోతే ఈ రోగం పోదు. అదేదో ఉండొచ్చు నీకు. పాపం అంటే వ్యభిచారం పాపము, దొంగతనం పాపము, ఇయే మీ దృష్టిలో పాపాలు. పక్కనున్న మనిషిని తిట్టడం కూడా పాపమే. ఎప్పుడైనా తిట్టలేదా? బూతు మాటలు తిట్టరు, అసహించుకుంటారు. చి అని ఊరిని అంటావు నువ్వు. ఏం బతుకు నీ బతుకు అని అంటారు అప్పుడప్పుడు ఊరిని. ఎవరు నచ్చలా? మరి నచ్చని వాళ్ళు అన్నారు. ఎవరు నచ్చలా? ఎవరు నచ్చలా? మీరు ఆడుకోపోవద్దు, నేను మీ కాడనే తీసుకొస్తాను బయటికి. భర్త నచ్చక ఏం బతుకు నీ బతుకు, నచ్చలేదుగా. అత్త నచ్చదు, ఏం బతుకు నీ బతుకు, నచ్చలేదుగా. పిల్లలు నచ్చలా, అంటే నీకు ఒకప్పుడు నచ్చిన మరి ఇప్పుడు ఎందుకు నచ్చలా? నీకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, మరి వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉండొచ్చుగా. నేను చేసేది కరెక్టే, నువ్వు కరెక్టే, తప్పు చేయమన్నట్టు నువ్వు కరెక్టేదో వాళ్ళు అసహించుకునే వాళ్ళు, వాళ్ళకు అనుకువగా వాళ్ళకు నువ్వు ఓర్చుకోవచ్చుగా కొన్ని రోజులు. వాళ్ళని తప్పేముందమ్మా? తొందరపాటు వాళ్ళు నువ్వు చర్య తీసుకున్నావు అనుకో, నువ్వే యుద్ధం చేసిన వాడికి ఏమవుద్ది? 10 మందిలో సర్పాలు వస్తాయి. ఏమంటే కసిరించుకున్నావు, నువ్వే యేసు ప్రభువుని నమ్ముకొని అంతో ఎంతో ఓపికన్న నీకే కోపం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఓపిక ఉందా? వాళ్ళకి ఎంత వరది? అప్పుడు ఇద్దరి మధ్య గొడవ, ఆ గొడవలలో తిట్టులు, ఆ తిట్టులలో పాపము, ఆ పాపములలో మోసము. ఇదంతా నాకెందుకు అని చూస్తే వచ్చింది మీ మధ్య, నీలోనికి ఏమొచ్చిందంట? స్థాపకరమైన సర్పం వచ్చి కరిసింది. కరవగానే వాళ్ళలోకి ఏమెక్కిందని రాయబడింది అక్కడ? విషము. పాము గరిస్తే ఏమెక్కుద్దక్క? అలాంటి పాములను పంపించాడు ఈరోజు నీ మధ్యలోనికి. కరిచేస్తున్నారు, జాగ్రత్త మీరు. కరిచేస్తున్నారు. ఎలా కరుస్తున్నారు? ఎలా కరుస్తారు?
రెచ్చగొట్టి నీ చేత బూతు మాటలు మాట్లాడిస్తారు, రెచ్చగొట్టి నీ చేత తిట్లు తిట్టేస్తారు, రెచ్చగొచ్చి నీ చేత వాళ్ళని అసహించుకునేటట్టు చేస్తారు, రెచ్చగొచ్చి నీ చేత నువ్వు ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్పేటట్టు చేస్తారు. ఇవన్నీ నేనేనా చెప్పేదంటే, నేనేమంటున్నానంటే మనిషిలోనికి ఎక్కింది ఏంటిది? విషము. పాపం అనే విషం ఎక్కింది. ఇంక వీళ్ళు ఆఖరి ఆడిపోయిన వాళ్ళ గురించి వీళ్ళ గురించి అట్ట అబ్బో ఏందిరా ఇంతగా పాడైపోయారంటే వాడి శరీరం నిండా విషమే. ఇప్పుడు ఇసాలతో ఏమొచ్చిందంటే, ఇసం ఎక్కువైతే ఏమవుద్దక్క? చచ్చిపోతారు ఎమ్మటే. ఇసం ఎక్కువైతే ఏమవుద్ది? ఇసం ఎక్కువైతే శరీరంలో మార్పులు వస్తాయి. ఏమొస్తుంటాయి? శరీరంలో మార్పులు వస్తుంటాయి. నోటిలో నుంచి నురుగు రావటము, కళ్ళు తిరగటము, ఒళ్ళంతా నీరసొచ్చిపోవటము. ఇసం ఎక్కువైపోయింది కదా. అలాగనే పాపం ఎక్కువైతే మనిషిలోని కొడుకు ఏమొస్తాయి మార్పులు? రోగాలు, బాధలు, కష్టాలు. ఏందిరా నాకే పట్టింది రోగం అంటే, నీకు పట్టలా, నీలో విషం వచ్చేసింది. ఇప్పుడు ఇది పోవాలంటే యాడికి పోవాలి? ఇరుగుడు కావాలి ఇసానికి. ఇసానికి ఇరుగుడు కావాలి కదా. తేలుగుట్టిందంటే ఇరుగుడు పెడతారుగా. ఇప్పుడు ఇసానికి ఇరుగుడు కావాలంటే వీళ్ళకి అర్థం కాదా? ఇక్కడ రాయబడి చూడండి, ఎక్కడ చూడండి. కాబట్టి ప్రజలు చూడండి, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఇవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయిరి. అవి ప్రజలను ఏం చేశాయి? కరిచాయి. పాము కరుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించిన? పాము చూసి జాగ్రత్త పడాలి కదక్క. మన ఇంటి ముందు పాము ఉంటే జాగ్రత్తగా ఎంతో దూరం ఉండి ఇంటి మంచం చుట్టూ లైటింగ్ వేసుకొని మరీ ఉంటాము. సర్పాలు వచ్చినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలిగా. మరి ఎందుకు గరుతున్నాయి వాళ్ళను? వీడు ఎంత జాగ్రత్త పడ్డా కూడా వచ్చి కాటేస్తుంది. వీడు ఎంత జాగ్రత్త ఉన్నా వచ్చి కాటేస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నాయి, ఎగిరి మరీ మీదపడి కాటేస్తుంది. కరిసిన వెంటనే ఏమవుతుంది? కరిసిన వెంటనే ఏమవుతున్నారు? చనిపోయేది. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చారు ఇప్పుడు ప్రజలు? ఏమంటున్నారు చూడండి. మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపం చేసేది. విరోధముగా మాటలాడటమే పాపం. అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవునికి వ్యతిరేకంగా మాటలాడటమే ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈరోజు మరణం వచ్చేసింది అందరికి. విరోధముగా అంటే, విరోధం అంటే వ్యతిరేకముగా, వ్యతిరేకం అంటే హేళనగా మాట్లాడటమే పాపం. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు లేదా నీ జీవితంలో ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడేటారుగా? ఎందుకు మాట్లాడింటారు? ఎందుకు మాట్లాడిరంగా? ఎందుకు మాట్లాడామంటే, ఇశ్రాయేలీలు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారు చెప్పండి? త్వరగా చెప్పాను, ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోతుంది. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారు? అలిసిపోయి. ఎందుకు మాట్లాడటానికి కారణం అక్కడ రాయబడింది, మీరు ఇందా చదివారు. ఎందుకు మాట్లాడారు? మన్నా నచ్చక, అంతే కదమ్మా. అసహ్యమై వ్యతిరేకంగా మాట్లాడు. మరి వీళ్ళు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈరోజు చాలా మంది? వీళ్లకు దేవుడు ఇచ్చినటువంటి పరలోకపు మన్నా అయినటువంటి వాక్యం నచ్చక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏందంటే ప్రార్థనకు వచ్చినంత మాత్రం ఎదుటి వాళ్ళని అనకూడదా, తిట్టకూడదా? తిట్టే పని అయితే ఇడికి రమ్మన్నారు. నిన్ను తిట్టుకో, ఇంటికాడ కూర్చొని హ్యాపీగా తిట్టుకుని నువ్వు రన్నొద్దా అన్నారా? ఏందయ్యా మరి వాళ్ళు రెచ్చిపోతుంటే ఏంటి? కొద్దితోటి ఓర్చుకోలేవా? 2 రోజులు ఓర్చుకోలేరు అక్క మీరు? 2 రోజులు ఓర్చుకోండి. ఎవరు చూసుకుంటాడు? మామూలు విషయమా? నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తుంటాను కొంతమందికి. వీళ్ళు అంటారు, వాళ్ళు తిట్టేది నన్నే, నాకు తెలుసు అంటుంటారు. మన ఊరి కాడకన్నా వచ్చిన నాకు సంబంధించిన పర్సనల్. నేను చెప్తాను, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమంట. వాళ్ళు అట్ట చేస్తుంటే నేను ఎందుకు నోరు మూసుకోవాలంటావు? నోరు మూసుకో లోపల బావు. కొన్ని రోజులు ఓపే పట్టు. ఆ రోజు నువ్వు అనుకుంటావు, నేను ఓర్చుకున్నందుకు దేవుడు చూసుకున్నాడు అనుకుంటావు. నువ్వు ఓర్చుకో, దేవుడు చూసుకుంటాడు. నువ్వే చనువు తీసుకుంటే, నువ్వు చూసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు అంటాను, నీవు ఏ తప్పు చేయకపోయినా నీ మీద నిందలు మోపుతున్నారంటే ఓర్చుకొని తప్పదు. అయ్యా ఓర్చుకుంటే నిజమవుతుందంటే, నిజమైనంత మాత్రం కొంపలే మునిగిపోతాయా? అది నిజమే అయిందనుకోండి, వాళ్ళు చెప్పింది కొంపలే మునుగుతాయా?
నిజమైన అబద్ధమైన నువ్వు ఓర్చుకో, నువ్వు ఓర్చుకంతే. ఒక టైం వస్తుంది, ఆ రోజు నీ విలువ వాళ్ళకి కనపడేటట్టు దేవుడే చేస్తాడు. ఒక టైం రావాలి. టైం లేకుండా తొందరపడి మాట్లాడుతారు ఎందుకు? నోట్లో నాలుకుందని ఏది పెడితే మాట్లాడేస్తుంటారు చాలా మంది. నాకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. చాలా మంది చెప్తుంటారు, నేను అప్పుడే ఏది మాట్లాడు, నాకేం పని వాడితో. వాడు నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు, నేను చూసిన. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక సత్యమైన దాన్ని బట్టి తీర్పు తీర్చమన్నాడు. వెలిచూపు బయటికి చూసి తీర్పు తీర్చొద్దు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, సమరయ స్త్రీతో యేసు ప్రభు కూర్చొని మాట్లాడుతుంటే అందరూ తీర్పులు తీర్చేవాళ్ళే. ఆడెందుకు కూర్చున్నాడు ఆయనకి తెలుసు, ఊరికని తెలుసా? ఆడెందుకు కూర్చున్నారు ఆయనకే తెలుసు, ఊరికని తెలుసా? జనాలు ఇప్పుడు అట్నే, ఆడేదో ఉంటే దాన్ని చూసి ఊహాల్లో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నువ్వు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోవటం మీద నీకెందుకు అంత తొందర? ఆ ఊహించుకున్న నువ్వు చివరికి అదే పని చేయడానికి కూడా రెడీ అయిపోతావు. అర్థమవుతుందా? అదే పని చేయడానికి కూడా రెడీ అయిపోతారు. జాగ్రత్త మీరు. పక్కటి వాటి గురించి పట్టించుకోవద్దు అస్సలు. ఇశ్రాయేలీయులకి ఈ తాపకరమైన సర్పములను ఎందుకు దేవుడు పంపించారంటే, వీళ్ళు మామూలు కాదు, నన్నే వ్యతిరేకించారు. ఇక నేను ఇన్ని సంవత్సరాలు వీళ్ళని తీసుకొచ్చి ఎంత పోషించి ఎంత ప్రయోజకులను చేసి వాళ్ళకి ఏ కొదువ లేకుండా చేసిన నన్నే వ్యతిరేకించారంటే, వీళ్ళను మాత్రం ఒక్కసారి ఇబ్బంది పెడదామని తాపకరమైన సర్పాలను పంపించారు వాళ్ళ మధ్యలోనికి. ఏ సర్పము? తాపకరమైన సర్పం. ఆ సర్పము చేంజ్ చేసింది వాళ్ళను, కాటేసింది. అది కాటేయగానే వాళ్ళు ఏమైపోతున్నారు? ఇసము చచ్చిపోతున్నారు. మెల్లక్కలు తిరిగి ఆడోడాడ కుప్పలు రాలిపోతున్నారు. ఇప్పుడు వెంటనే ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? అయ్యా, మేము యెహోవాకును నీకును వ్యతిరేకముగా పాపము చేసితిమి, మమ్మల్ని క్షమించు అన్నారు. తప్పు ఒప్పుకున్నారు. ఇప్పుడు గుర్తు రావాలిగా, సవిచారం లేని అన్నం మాకెందుకని. ఇప్పుడు గుర్తు రావాలిగా, ఇప్పుడు రావాలిగా, హేళన చేయాలిగా, ఇప్పుడు చేయాలిగా. ఇప్పుడు చేత్తరా? రోగం వచ్చి మంచం మీద పడినప్పుడు, అప్పుడే నాకు రోగం వచ్చి ఆ మంచం మీద ఉన్నప్పుడే పిలుతా, అక్క నా కోసం ప్రార్థించు, నువ్వు ఆ పాట పాడుతుంటే నా మనసు అంతా. ఆ రోజు ఏళన చేతివి ప్రకాశ్ అంటే అప్పుడు ఎటకారంగా ఉన్నా, ఇప్పుడు రోగం వచ్చింది. అర్థం కాల. దేవుడి విలువ తెలియాలంటే కొన్నిసార్లు మెత్తాలి. దేవుడి విలువ తెలియాలంటే ఏం చేయాలి? మొత్తాలి, తప్పదు. నీ విలువ నీ బిడ్డలకు తెలియాలంటే నువ్వేం చేయాలి? 2 పూట్ల అన్నం పెట్టగాకు. అంటున్నతడు, మా బాగున్నావా, నీళ్ళు తెచ్చాను మా అంటాడు. ఏంది అర్థం కాల? అవసరం వచ్చింది నీతోటి, అన్నమేమా. డైరెక్ట్ అడగలేడుగా, ముందే వస్తా, నువ్వు వాడి ఇంట్లో పని చేసుకుంటుంటే ఏందమ్మా ఏమైనా కావాలా, కుట్టుకడికి పోయిరమ్మంటావు. ఏంది ఈరోజు చెప్పకుండా పని చేస్తానంటే నీతో అవసరం పడింది. కాబట్టి తాపకరమైన సర్పములు ఇశ్రాయేలీయులను కరవగా వారందరూ కూడా మోసే దగ్గరికి వచ్చి, ప్రభువా మిమ్మల్ని ఏం చేయమంటావు, మేము తప్పు చేశామని. కానీ మోసే దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. మోసేని హేళన చేసినందుకు, మీరు నన్ను ఎగతాళి చేశారని వాళ్ళు అన్నడా? నన్ను శనిగారి కొనిగాడని అన్నడా? ఏమని లేదు. ప్రభు దగ్గర పోయి చేస్తున్నాడు. చూడండి, అక్కడ రాయండి, చదవండి. మోసే ప్రజల కొరకు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారా? మోసే ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు చేశాడు? ఇంకా ఏమన్నా తిట్టారు కాబట్టి ప్రార్థన చేస్తాను, అంతే కదా. మనం కూడా మనం తిట్టిన వాళ్ళు వచ్చి నా కోసం ప్రార్థన చేస్తాలే, నీ కోసం నన్ను మనం తిడితే దేవుడు నీకు అట్నే చేయాలి. పైకి మాత్రం చేస్తాలే, తర్వాత అంటాం మొన్న నన్ను తిట్టింది అందుకే చూడు కాలు ఇరిగింది మంచంలో పడింది, సిగ్గొచ్చిందిలే. ప్రార్థన చేయాలా చెప్పించాలా? నువ్వు చెప్పండి అక్క, ప్రార్థన చేయాలా చెప్పించాలా? ఇప్పుడు మోసే అనాలి కదా, రే మీరు నన్ను తిట్టారు కాబట్టి దేవుడు సర్పాన్ని పంపించి మీ అందరికి సిగ్గుచ్చేటట్టు చేశాడు అన్నాడా? ఎందుకని లేదు? ప్రాణం పెట్టి రక్షించుకోవటానికి దేవుడు బయటికి తీసుకొచ్చుకున్నాడు వాళ్ళని. వెంటనే పోయాడు, ప్రభువా నీ ప్రజలయ్యా ఏడుస్తున్నారయ్యా, ఎంత బాధపడుతున్నారు చూడయ్యా, అయ్యా వాళ్ళు చచ్చిపోతుంటే నాకు అస్సలకి ఉండబుద్ధి కావట్లేదయ్యా, ఒక్కసారి వాళ్ళని క్షమించయ్యని మోసే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మోసే ఇశ్రాయేలుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు నీవు మోసేవు.
ఎవరెవు నువ్వు? మరి నువ్వు ఊరి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఊరి కోసం ప్రార్థన చేయాలి. ఏళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. తాపకరమైన సర్పాలు కరిచాయి గనుక విషం ఎక్కింది వాళ్ళలోనికి. వ్యభిచారం అనే విషము, దొంగతనం అనే విషము, మద్యపానం అనే విషము, బూతు మాటలనే విషము, మోసం అనే విషము, అక్రమం అనే విషము, అన్యాయం అనే విషము వాళ్ళల్లో ఎక్కి ఆ ఇసముతో చచ్చిపోతూ ఉన్నారు, కానరాని పాపములతో. చచ్చిపోతున్నాను బయట కూర్చేప్పుడు కానరాని వేదనతో. ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి అడగలా, దేవుణ్ణి అడుగుతుంటారు కొంతమంది, నా కోసం ప్రార్థన చేయవా అమ్మా, మీరు ప్రార్థన పోతారు కదా, నా కోసం ప్రార్థన చేయమని చెప్పండి పాస్టర్ గారు. ఆమె ప్రార్థన చెయ్యమన్నది అన్నప్పుడు నీకు ఆమె మీద ఆశ కలగాలి, కానీ నిన్న దాకా తిట్టినవమ్మా, ప్రార్థన ఎడ చేస్తాను నీకోసమని అనకూడదు. నువ్వు తిట్టని, దూషించని, ప్రార్థన చేస్తుంటే నవ్వని, మనం బైబిల్ పట్టుకొని వస్తుంటే ఎగతా చెయ్యని, కానీ వాళ్ళే నిన్ను ప్రార్థన చేయమని అడిగే రోజు వస్తుంది. జాగ్రత్త. వాళ్ళే నీ దగ్గరికి వచ్చి, మా కుటుంబం గురించి ఒకసారి ప్రార్థన చేయండి అమ్మా, మా కుటుంబంలో పరిస్థితులు బాగలేవు, ప్రార్థన చేయండి, ఏ విధంగా బాగుపడతారేమో అంటే దేవుడు వాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు మోసే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు చూడండి అక్కడ. చూడండి, మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నేను చాలా మార్లు చెప్పాను, నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మోషేవు, నీవు నీ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ వాళ్ళు ఏం చేస్తుంటారు, నిన్ను ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఎర్ర సముద్రం కాడ మొదలు పెట్టుకొని ఆ కానానులో పోయేదాకా ఏ రోజు ఏం తిట్టకుండా ఉన్నారా మోసేను? మరి నిన్ను తిట్టకుండా ఉంటారా? నిన్ను తిట్టకుండా పర్లేదు, మా ఇంట్లో వాళ్ళు ప్రార్థన పోతుంది, బంగారు తల్లి ఎట్టాటోళ్ళు ఉండాలి, ఒక్కళ్ళనో ఇంటికి చాలంటారా? తిడతనే ఉంటారు. నీకు వెంటనే ఎవరు గుర్తు రావాలి? కష్టాల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన మోసే గుర్తు రావాలి. ఏంది, ఐగుప్తు దేశంలో ఎట్టి చాకిరీ చేస్తూ మూలుగుతున్నారు, ఆ టైంలో మమ్మల్ని బయటికి తీసుకురమ్మన్నారు. నిన్ను కూడా మూలుగుతూ ఒకరోజు అంటాడు, నా కోసం ప్రార్థన చేయవా, ఈ కష్టాల్లో నుంచి. మూలిగాడు. ఆ మూలిగినప్పుడు బయటికి తీసుకొచ్చావు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళా వెంటనే ఏమన్నారు? ఐగుప్తులో సమాధులు లేవు, నీటి తీసుకొచ్చినవా? మళ్ళీ తిడుతున్నారు. తిడతనే ఉంటారు నువ్వు బతికినంత కాలం. నువ్వు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎలాగంటే అంతము వరకు సహించిన వాడే ఆమేన్, అంతవరకు సహించిన వాడే రక్షించబడును. నువ్వు అంతవరకు ఓర్చుకోవాలి, వాళ్ళని తప్పదు. ఎందుకంటే బాగా గమనించాలి, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సీనాయి పర్వతం మీదకి 10 ఆజ్ఞలు తీసుకురావటానికి మోసే వెళ్ళాడు. బాగానండి, మోసే వెళ్ళాడు. రావటం కొంచెం ఆలస్యమైంది, ఎక్కువ సమయం కూడా కొంచెం ఆలస్యమైందని రాయబడింది. 40 దినాలు అయింది. ఈ కొంచెం ఆలస్యం అవగానే ఇశ్రాయేలు ప్రజలందరూ అహరోను దగ్గరికి వెళ్ళి, ఆ మోసే ఏమాయనో మాకు తెలియదు, ఇప్పుడు మాకు ముందు నడవటానికి ఒక దేవతను చేయమన్నారు. అక్కడ జరిగింది, దేవతను చేసుకున్నారు, అయిపోయింది. బాగానండి, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మోసే యెహోషువ కొండ మీద నుంచి కిందికి వస్తున్నారు. అక్కడ ఒక శబ్దం వినపడుతుంది. యెహోషువ అన్నాడు, అది విజయధ్వని అన్నాడు. కానీ మోసే ఏమన్నాడు? అది అపజయధ్వని, జనాలు చెడిపోయి కేకలేస్తున్నారు అన్నాడు. ఏది జయధ్వనో ఏది అపజయధ్వనో యెహోషువకు తెలియలా, మోసేకి ఎలా తెలుసు? ఎలా తెలుసు చెప్పండి? నీకు బైబిల్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. కొన్ని విషయాలు ఇవి ప్రాముఖ్యమైన సందర్భాలు కదమ్మా. ఏమన్నాడమ్మా? మోసే దేవుడు మోసే తట్టున్నాడు, మోసే తొందరగా దిగిపో, ఎందుకంటే కింద ప్రజలు చెడిపోయారని దేవుడు చెప్పాడు. పైన ఉన్నావు చెప్పాడు. వెంటనే ఉరికెడుతున్నాడు. వాళ్ళను చూసిన వెంటనే రాతి పలకలు ఇసిరి కింద కొట్టేశాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా మోసేతో? మోసే, నువ్వు కొంచెం పక్కకు తప్పుకో, అగ్నిని పంపించి వాళ్ళందరినీ తగలబెడతానంట అన్నాడు లేదా? కానీ వెంటనే మోసే ఏమన్నాడు? ఆమేన్. అంతలా కోపంలో ఉన్న మోసే, వీళ్ళ మీద ఆయనకేముంది? ప్రేమ. కోపం అనేది కనబడుతుంది, లోపల తెలియని ప్రేమ ఉంది వాళ్ళ మీద. ఏమన్నాడంట? అయ్యా,
బయటికి తీసుకొచ్చిన నువ్వే ఇక్కడ చంపేస్తే అన్యజనులు ఏమనుకుంటారు వీళ్ళను? మీ దేవుడు అరణ్యంలో చంపడానికి తీసుకొని నీ నామానికి అవమానం కదా, ఈ ఒక్క మారు క్షమించయ్యా. అదేదైనా ఉంటే ఆ తప్పు నా మీద పెట్టు. చెయ్యని తప్పుని నీ మీద పెట్టేసుకుంటున్నాడంటే మామూలుడా మోషే? ఆ తప్పు నా మీద పెట్టు. నేను తొందరపాటు వాళ్ళు అక్కడ ఉండటం వల్లే వాళ్ళు అలా చేశారు, ఈసారి అలా చేయరని బతిమలాడుతున్నాడు దేవుణ్ణి. నువ్వు ఏ రోజున బతిమలాడేవా దేవుణ్ణి? ఏ రోజైనా బతిమలాడేవా? ఆలోచించు. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బంధువుల కొరకు ఏ రోజైనా గోజాడావా? మోసే సమస్తమును విడిచిపెట్టి తన ప్రజల కోసం వచ్చాడు. నువ్వు ఏదైనా విడిచిపెట్టగలుగుతున్నావు ఈరోజు నీ ప్రజల కోసం? పనులు ముఖ్యమైనవా? సినిమాలు సీరియల్ ముఖ్యమైనవా? తిండి తిప్పలు ముఖ్యమైనవా దేవుడి కంటే? నువ్వు ఆడ సుఖదార్థంగా ఉండట్లేదు, నీ ఇంట్లో వాళ్ళు చెడిపోతూనే. మరి దేవుళ్ళో నేను ఎంత ఓపికతో ఉన్నాను, మరి నాకేదంటే ఓపిక పట్టాలి సమాధానం కోసం. ఏం పట్టాలి? ఓపిక. ఓపిక చాలా విలువైనది. ఓపిక చాలా విలువైనది. అందుకేమన్నాడు? మీ యొక్క మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఇప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది ఈరోజు. మోషే అన్నాడు, వీళ్ళు విశ్వాసులు అవుతారని కొద్దిగా ఆలస్యం చేశాడు దేవుడు. నీళ్లు లేకుండా ఆయన ఏం చేస్తారో చూద్దామని. ఇంతకుముందు నీళ్ళ కాడే కదా గోడ. 2 సార్లు గోడ పెట్టుకున్నారు నీళ్ళ కాడ. ఆ మార దగ్గర నీళ్లు చేదైన గోడ పెట్టుకున్నారు. ఈడ మళ్ళా బండతో మాట్లాడినప్పుడు గోడ పెట్టుకున్నారు నీళ్లు కావాలని. ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళా నీళ్లు లేవు అంటున్నారు గోడ. ఎందుకు ప్రతిసారి నీళ్ళనే ఆపుతున్నాడు? ఇలా బుద్ధి చూద్దామని. నీకు ప్రతిసారి అదే సమస్య నీ ఇంట్లో ఎందుకు రిపీట్ అవుతుంది? నీ బుద్ధి చూడాలని. అదే సమస్య రిపీట్ అవుతుంటుంది నీకు. ఎంత ప్రార్థన చేసినా మారలేదంటావు. మారరు, కానీ వాళ్ళు మారిన తర్వాత నువ్వు సరిపో వాళ్ళ దెబ్బకు. పౌలు దెబ్బకు పేతురు కూడా సరిపోల. అలా మార్చుకుంటాడు వాళ్ళని. కానీ ఓపికతో ఎదురు చూడాలి అంతే. ఇప్పుడు వెంటనే తాపకరమైన సర్పంలో రాగానే వెంటనే మోసే వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీళ్ళు తెలియని వాళ్ళయ్యా, నువ్వే వీళ్ళని నాశనం చేస్తే ఎలాగన్నాడు. అయితే వెంటనే సొల్యూషన్ కావాలిగా, దానికి ఏదో ఒక సమాధానం కావాలిగా. వెంటనే ఏమన్నాడంటే, ఇత్తడితో తయారు చేయబడిన ఒక సర్ప బొమ్మ తీసుకొని ఒక స్తంభం మీద నిలబెట్టుము. ఎవరైతే సర్పం గరుతుందో వాళ్ళందరికీ ఒక మాట చెప్పు, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడండి, మీకు విషం ఇరిగిపోతుందని చెప్పారు. చూడండి, అక్కడ అదే రాయబడి చూడండి. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాడు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున అనే మాట రాయబడింది. నిదానించంటే నిదానం నుంచి చూడటం అంటే చెప్పండి అక్క, మీకు తెలిస్తే. తొందరపాటు పల్ల. ఇంతకుముందు తొందర ఉంది, ఇప్పుడు తొందర లేదు. నిదానంగా, ప్రభువా నువ్వు నన్ను కాపాడయ్యని దాని వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాడు ఏమయ్యాడు? బ్రతికెను. అలాగే చూడండి, యోహాను సువార్తను కొద్దాం ఒక మాట ముగించుకునే ముందు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 14-15 వచ్చినాడు. జాగ్రత్తగా చదువుదాం. అరణ్యములో మోసే సర్పముని ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు కూడా ఎత్తబడును. ఆమేన్. ఎంత బాగా రాయబడి చూడండి అమ్మా. మోసే సర్పాన్ని ఎత్తాడు. ఆ దినమున పాము కాటు తిన్న ప్రతివాడు ఆ సర్పాన్ని చూసి, ఆ సర్పము కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ఏమయ్యాడమ్మా? బ్రతికెను. ఇప్పుడు కూడా బాగానండి, ఇప్పుడు కూడా ఆది ఘట సర్పమైన అపవాది కాటు ప్రతివాడు తినేను. చూడండి, బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 8:23. అంతేకాదు
8:23 చదవండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్రము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచూ ఉన్నాము. దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచూ ఉన్నాము. ఎందుకంట కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనం ఏమవుతున్నామంట? మూలుగుచున్నాము. ఏ దానిలో మూలుగుచున్నాము? ఆనాడు బాగానండి, ఆనాడు ఆ సర్పము కరిచిన ప్రతి వాడు ఎలాగైతే మూలుగుతున్నాడో ఈనాడు ఈ సర్పము, ఏ సర్పము? ఆది ఘట సర్పమైన అపవాది ప్రతి వారిని ఏమైందంట? కాటు వేసింది. కాబట్టి ప్రతి వాడు ఏమి చేయబడ్డాడు? పాపములో కూరుకుపోయాడు. ప్రతివాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను చూడండి, అందరూ ఏమయ్యారంట? పాపము చేయబడ్డారు. అందరూ పాపం, ఎవరు కూడా పాపం లేని వాడు లేడు. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించి ఒక విషయాన్ని మీరు చూసుకుంటే, మనకు పాపము వలన కలిగినటువంటి ఆ యొక్క బాధలో నుంచి విడుదల కలగటానికి, మనకు నిత్య జీవం పొందటానికి ఎవరు ఎత్తబడ్డాడు? ఇక్కడ మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు. కాబట్టి అపవాది పాపములో బంధించబడి రోగమనే వ్యాధులో పాప ఊబిలో చిక్కుకున్న ప్రతివాడు ఎలాగ బ్రతకాలంటే, ఆనాడు వారు ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచెనో అలాగే పాప బంధకంలో బంధించబడి నీకు కూడా విడుదల కావాలంటే మనుష్య కుమారుణ్ణి నిదానించి చూడాలి. రావాలి ఆయన దగ్గరికి, ప్రార్థనకు రావాలి. ప్రార్థన దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారి మాటలు వినుచున్నప్పుడు వాళ్ళల్లో ఆ విషము విరిగినట్టుగా వీళ్ళల్లో ఈ పాపమనే విషం ఇరిగిపోతుంది. వాళ్ళందరూ బ్రతికినట్టుగా వీళ్ళందరికీ ఏమవుతుంది? నిత్య జీవం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం అనుకుంటాను చూడండి. ఇక్కడ చివరి వచనం అనుకుంటాను చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు నిత్య జీవం నీకు రావాలంటే నిదానించి ఎవరైనా చూడాలి? యేసు ప్రభు వారిని చూడాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి. అలా రాని ప్రతి వాడు కూడా పాపం అనే ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు. ఈరోజు మనందరి కొరకు యేసు ప్రభు కలవర శిలువలో 3 మేకుల మధ్య ఎందుకు విరేలాడదీయబడ్డాడంటే, మీరు కూడా ఆ పాపపు సర్పాలు కరిపి మీలోని కూడా ఆ విషం ఎక్కిపోయింది. ఈరోజు విషం లేనివాడు ఎవరున్నాడమ్మా? ప్రతి ఊళ్ళో విషం ఉందా లేదా? ఆ విషానికి విరుగుడే యేసు ప్రభు మరణం. ఇప్పుడు ఎవరైతే సిలువ దగ్గరికి వచ్చి ఆయన సిలువ మరణాన్ని ధ్యానించుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చి వాక్యాన్ని వింటారో వారు మరణములో నుంచి ఎక్కడికి వస్తారంట? నిత్య జీవములోనికి అని రాయబడింది. నిత్య జీవములోనికి వస్తారు. ఈరోజు మీరందరూ కూడా ఆ యేసు ప్రభు సిలువను నిదానించి చూచుచున్నారు కాబట్టి నిత్య జీవానికి వారసులై ఉన్నారు. నిత్య జీవానికి వారసులైనటువంటి మనము పాపమనే బంధకంలో బంధించబడిన వారిని ఈ సిలువ దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే సర్పము కరిసింది, వాళ్ళల్లోనికి విషం ఎక్కింది, చచ్చిపోతున్నారు. ఈరోజు సర్పం అనేటువంటి అపవాది కరిసింది, పాపమనే బంధకములో పాపముల చేతను అపరాధముల చేతను మనుషులు ఏమైపోయారు? చనిపోయారు. యేసు ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళకి ఏమవుతుందంట? నిత్య జీవం. కాబట్టి దినాన్ని మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, క్రైస్తవులము యేసు ప్రభువుని నమ్ముకున్న మనకు ఏముండాలి? ఓపిక. ఎప్పటిదాకా ఉండాలి?
చాలా దినాలు కాదు, చనిపోయేదాకా ఓర్చుకోవాలి. ఎందుకంటే చివరి సమయంలోనైనా ఆ సర్పము గరిసిన వాడొచ్చి ఈ ఇత్తడి సర్పాన్ని చూసి బాగుపడతాడు. అదే నువ్వు మధ్యలో గలిబిలి చేస్తే ఎదురుపడు. అడ్డంగా ఉండకూడదు, నువ్వు మార్గముగా మారాలి. నువ్వు వాళ్ళకు ఎక్కడికి మార్గంగా? దేవుని దగ్గరికి తీసుకురావటానికి నువ్వు మార్గంగా మారాలి. వాళ్ళకు ఎన్ని అన్నా పడాలి, ఎంతమంది ఎన్ని తిట్టినా ఓర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఓర్చుకున్నాడుగా. ఎందుకంట ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ మార్గానికి తీసుకురావాలన్నప్పుడు నిన్ను కూడా అంటారు. తప్పదు, ఓర్చుకోవాలి. ఎన్ని తిట్టినా ఓర్చుకోవాలి, ఏదన్నా ఓర్చుకోవాలి. ఎదురు తిరిగి కోపపడకూడదు. నీ పని ఏంది? ఎదురు తిరిగి కోపపడకూడదు. మరి యేసుప్రభు కూడా కోపపడ్డాడంటే ఎప్పుడు పడ్డాడు కోపము? చెప్పండి. యేసుప్రభు దేవాలయంలోనికి వచ్చిన వాళ్ళు పాడు పనులు చేస్తుంటే కోపపడ్డారు. కాబట్టి మీరు దేవాలయంలోకి వచ్చి తెలుసుకున్న మీరు ఏదైనా తప్పులు చేస్తే మీ మీద మీరు కోపపడడం తప్పులేదు, సరిదిద్దంటే తప్పులేదు. కానీ తెలియని వాళ్ళ మీద కోపపడితే వాళ్ళు ఎప్పుడు మారుతారు? వాళ్ళని అసహించుకుంటే ఎలాగా? ప్రేమతో దేవుని దగ్గరికి లాక్కొని రావాలి. అలాగ వచ్చినప్పుడు ఆ విషము విరిగిపోయి వాళ్ళు కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు. వాళ్ళను నిత్య జీవానికి వారసులుగా చేసేంత వరకు నీలో ఉన్న సహనం చచ్చిపోకూడదు, నీలో ఉన్న ఓపిక నశించిపోకూడదు, నీలో ఉన్న ప్రేమ ఆరిపోకూడదు. కాబట్టి ఈరోజు నీకు నాకు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, మోసే ఎలాగ వాళ్ళ కోసం ఇత్తడి సర్పాన్ని చూపించాడో ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ సిలువను చూపించాలి. అందుకే దేవుడు మనందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చుకోవటానికి వారికి ముందుగా మీరు వచ్చి వారికి ఈ సిలువను చూపించి వారిని కూడా ఆ బంధకంలో నుంచి బయటికి తీసుకొచ్చి వారిలో కూరుకుపోయినటువంటి ఇసపు కోరలను తీసివేసి వారిని కూడా నిత్య జీవానికి వారసులుగా చేయమని మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఏర్పరచబడిన మనము ఆ పనిలో ముందుకు సాగుదాం. ఆమేన్. అందరూ కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన ఏకీభవిద్దాం.